యాదగిరి పడితే అయితే రైట్ Right, madam. अरे पूरी तरह स्थान दे सारे सावधान सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना उत्सव जननी गंगा గుడ్ మార్నింగ్ ఆఫీసులు అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనము ఈ రాజ్యాంగ పూర్తి పాలనని రాజ్యాంగంలో ఆశయాన్ని మనం పాటించాలని, అదేవిధంగా మన మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది.
స్టేట్ మొత్తం బాడీ ఎక్కువ పోలీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ రాజ్యాంగాన్ని అమలు పరిచేదైనా మనం బాధ్యత తీసుకునేది వనరబుల్ సెక్షన్ మనం అప్లిఫ్ట్ చేయడానికైనా స్టేట్ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందులో ఈ పోలీసు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందులో మన వంతు మనం కృషి చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అలాగే 1947 ఆగస్టు 15 భారతదేశం చాలా 200 సంవత్సరాలు మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. బ్రిటిష్ వారు కొట్టుకోటు మన దేశాన్ని సంవత్సరాలు 500 అవన్నీ కూడా కావాలి. విద్య అనేది యునైటెడ్గా ఉండదు, డిఫరెంట్ చేయాలి. వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. 1947 ఆంధ్రప్రదేశ్ సౌకర్యంతో పోతూ మనకి కొన్ని గొడవలు పెట్టి వాళ్ళు పోయారు. అప్పుడు దాకా మనకి రాజ్యాంగం అనేది లేదు. రాజ్యాంగం లేదు. రాజ్యాంగం అంటే మనం ఎట్లా పరిపాలించుకోవాలి. అప్పటి వరకు మనం ఎవరి పరిపాలించారు. ఇంగ్లాండ్ రాజ్యాంగం ఇండియాలో ఉండేది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అనేది మొత్తం ప్రపంచం అంతా ఉండేది. అటువంటి సామ్రాజ్యాన్ని పెద్ద సామ్రాజ్యాన్ని కేవలం అహింస అనే ఒకే ఒక ఆయుధంతో రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని తూర్పు వైపు నుంచి పడవ రోజు వెళ్ళగొట్టారు. ఈస్ట్ అంటే మనదే కదా. ఈస్ట్ వైపు బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని లేకుండా దాన్ని మొత్తం పడవలోకి వెళ్ళగొట్టారు. దానికి ఎంతో మంది మహానుభావులు, మహాత్మా గాంధీ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు లక్ష్యాలు అనేది ఉండాలి. దాన్ని ఉద్దేశించి మన దేశానికి ఒక రాజ్యాంగం తీసుకొచ్చారు. రాజ్యాంగం ఉండడం వల్ల ఎవరైనా ఒక క్రమ పద్ధతిలో దాన్ని అతిక్రమించి వెళ్ళినట్లయితే కంపల్సరిగా చట్టంలో అందరూ సమానులని మన దేశంలో ఉన్నటువంటి చట్టాలైనా ఏదైనా ఒక రాజ్యాంగానికి పిచ్చేట ఆరు పిచ్చేటనా సార్